వెల్కమ్ టు సర్కార్ ఇండియా. కుక్కను విశ్వాసం కలిగిన జంతువుగా పరిగణిస్తారు. అనేక కుటుంబాల్లో కుక్కను ఇష్టంగా పెంచుకుంటారు. కొన్ని కుటుంబాల్లో కుక్కకు అమిత ప్రాధాన్యత ఇస్తారు. కుక్కను ఇష్టంగా పెంచుకునే వారు కుక్క విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రాణాంతకరమైన రేబీస్ వ్యాధి కుక్క నుండే వస్తుందంటున్నారు వైద్యులు. వీధి కుక్కలు కావచ్చు, ఇష్టంగా పెంచుకునే కుక్కలు కావచ్చు, కుక్క ఘాటు పడితే ప్రాణానికి ముంపే అంటున్నారు తిరువూరు పట్టణ ప్రముఖ వైద్యులు చెన్నారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం తిరువూరులో ప్రముఖ వైద్యుడు చెన్నారెడ్డి గారితో ఉన్నాం. రేబిస్ వ్యాధి విషయంలో మరి ఇప్పుడు దాదాపుగా ఒక్క సంవత్సర కాల పరిమితిలో దాదాపుగా వేలల్లో కుక్క కాటుకు మరి గురవుతున్న సందర్భాలు కనపడతా ఉన్నాయి. పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు కుక్క కాటుకు గురవుతున్న నేపథ్యంలో రేబిస్ వ్యాధి వ్యాపిస్తున్న సందర్భంలో మరి డాక్టర్ గారిని రేబిస్ వ్యాధి విషయంలో మరి అసలు రేబిస్ వ్యాధి ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దానికి రేబీస్ వ్యాధి వస్తే ప్రాణాంతకంగా ఉంటుందా లేదా అనే విషయాల్ని అడిగి తెలుసుకునే నిమిత్తం మనం సర్కార్ ఇండియా రావడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు రేబీస్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏం చెప్తారు? అసలు రేబీస్ అంటే రేబీస్ అంటే అది ఒక పిచ్చి కుక్క, తెలుగులో మన పిచ్చి కుక్క వ్యాధి కానీ లేదా హైడ్రోఫోబియా అంటాము. ఈ రేబీస్ అనేది చాలామంది కుక్క కాటు ద్వారానే వస్తుంది అనుకుంటారు, కానీ అది అవాస్తవం. ఇది కుక్కల ద్వారా రావచ్చు, పిల్లుల ద్వారా, గబ్బిలాల ద్వారా, తర్వాత నక్కలు కానీ, తర్వాత ఈ మన ఎలుగుబంట్ల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఒక జంతువు నుంచి ఇప్పుడు ఒక జంతువు వైరస్తో ఉన్నప్పుడు ఆ జంతువు ఇంకో జంతువుని కరిచినా దాని ద్వారా దాని లాలాజలం ద్వారా వచ్చి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఇది ఒక వైరస్ ద్వారా వచ్చే వ్యాధి. లిస్సా వైరస్ అనే RNA వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఒక జంతువు నుంచి ఒక జంతువుకి ఈజీగా వ్యాప్తి చెంది, ముఖ్యంగా మనకి కుక్కల ద్వారా వీటి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. అయితే సార్, ఇప్పుడు కుక్క ఒకవేళ కాటు జరిగితే దాన్ని ప్రథమ చికిత్సగా ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏం చెప్తారు? కుక్క కరిచినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆ కరిచిన గాయాన్ని సబ్బు నీటితో 10-15 నిమిషాలు శుభ్రంగా కడిగి వాష్ చేసి తర్వాత దాని చుట్టూ యాంటీసెప్టిక్ సొల్యూషన్ అప్లై చేయాలి. అది ఒకవేళ అక్కడ ఏమన్నా ఘాట్లు పడితే దాన్ని కుట్లు వేయకుండా ఉండాలి. ఒకవేళ కుట్లు వేస్తే అందులో ఉన్న వైరస్ అనేది మన నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరి ప్రమాదం ఉంటుంది. తర్వాత బాగా సివియర్గా ఉంటే దానికి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ ఇచ్చి ట్రీట్మెంట్ తీసుకుని డాక్టర్ గారి సలహా మేర ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు కుక్క ఒకవేళ కాటు వేయటం జరిగితే ఇది మరి ఒకవేళ వాళ్ళు 1 రోజు 2 రోజులు లేట్ చేయటం, ఇటువంటి పల్లె గ్రామాలకు వచ్చే వరకు వాళ్ళు ఏదో కాకరాకు లేకుంటే ఇటువంటి ఏదో ప్రథమ వైద్యం ఇంటికాడ పసుపు లాంటిది వేయటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఏమైనా చేయొచ్చా? డైరెక్ట్గా డాక్టర్ గారిని కలవాలా అంటే ఏం చెప్తారు? ఇటువంటి నాటు వైద్యాల జోలికి బాగుండా ఉండటమే ఉపయోగం అండి. ఎందుకంటే నాటు వైద్యం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఈ కుక్క కరిచిన ఇమ్మీడియట్గా 12-14 గంటల్లోనే వ్యాక్సిన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ ఇమ్మీడియట్గా డాక్టర్ గారి సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కుక్క గర్వంగానే డాక్టర్ గారిని సలహా తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ఈ రేబీస్ని కనుక్కోవడానికి టెస్టులు కానీ ఏమీ లేవండి. ప్లస్ ఇది మనిషి చనిపోయిన తర్వాత దాని మెదడు నుంచి పోస్ట్మార్టం ద్వారా వైరస్ కనుక్కోవటమే కానీ దీని ఎటువంటి టెస్టులు కానీ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ లేదు ఒకసారి రేబీస్ వ్యాధి ముదిరితే. రేబిస్ అనే వ్యాధి ఒకవేళ సంక్రమిస్తే మరి ఇప్పుడు దానికి వ్యాక్సిన్ ఉందని అంటున్నారు. ఈ వ్యాక్సిన్ మరి అన్ని చోట్ల దొరుకుద్దా అంటే ఏం చెప్తారు? ఈ రేబిస్ వ్యాక్సిన్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటుందండి. కానీ ఇది కొంచెం ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే తీసుకోవడం ఉత్తమం. అయితే సార్, ఇప్పుడు రేబిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఇతను కూడా రేబీస్ వ్యాధి ఒకవేళ వచ్చి ఉంటే కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు అతని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇది ముఖ్యంగా మెదడుకను ఈ వెన్నుపూసకి గొంతు కండరాలకి ముఖ్యంగా వ్యాపించే వ్యాధి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మెదడుకి ఎంత దగ్గరగా కరిస్తే అంత వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందుకనే ఈ కుక్క కాటు కరవంగానే ఈవెన్ కుక్క
చిన్న పంటిఘాటు ఉన్నా కానీ గీరినా కానీ ఏదైనా పుండు మీద నాకినా కానీ ఇమ్మీడియట్గా మనం ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలి, ఎందుకంటే వీళ్ళు తొందరగా చెప్పరు. సో మన చిన్నపిల్లల్లో వాళ్ళకి ముఖ్యంగా ముందేముంటుందంటే ఫస్ట్ 1-2 రోజుల్లో చిన్న చిన్న జ్వరాలు రావడం, నొప్పులు ఉంటాయి. ఆ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దిగా ఈ గొంతు కండాలు మూసిపోవడం, ఈ చిన్న లైట్ పడిన దాన్ని లైట్ ఫోబియా అంటారు. తర్వాత నీటి చూసిన భయపడడం, ఈ సొంగగార్చుకోవడం, లాలాజలం గారడం నోటి నుంచి. ఇది అంటే కుక్కలో ఎలా లక్షణాలు ఉంటాయో మనిషిలో కూడా సేమ్ అయ్యే లక్షణాలు ఉంటాయి. మనం ఆ లక్షణాలు చూసి కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అయితే సార్, ఇప్పుడు ఈ కుక్క అనేది విశ్వాసం కల జంతువు. మరి దాదాపుగా ఎక్కువ కుటుంబాల్లో కొంతమంది దాన్ని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. ఈ ఈ సందర్భాల్లో మరి ఈ ఇష్టంగా పెంచుకునే సందర్భాల్లో దానికి ఎటువంటి వ్యాక్సిన్ వేయించవలసి ఉంటుంది? మరి ఇంటి యజమానులు కూడా ఏ విధమైన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా చాలామంది అపోహలో ఉంటారు, ఏంటంటే మన ఇంట్లో కుక్కే కదా మనకి ఏం కాదు కరిచినా అంటారు. కానీ రీసెంట్గా మేము హైదరాబాద్ న్యూస్లో చూసాము, ఇంట్లో పెంపుడు కుక్క కరవడం వల్ల ఒక తండ్రి కొడుకు ఇద్దరు చనిపోయారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే కుక్క ఖచ్చితంగా, పెంపుడు కుక్క అయినా సరే మనం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. రేబీస్ వ్యాక్సిన్ కుక్కకి వేయాలి, ప్లస్ ఇంట్లో మనుషులు కూడా తీసుకుంటే బెటరు. ఈ వ్యాక్సిన్ అనేది ముఖ్యంగా ఈ పశు వైద్యులు, పశు వైద్య సిబ్బంది, ఈ మన జూలో పనిచేసే సిబ్బంది, వీళ్ళు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉత్తమం. అయితే సార్, ఇప్పుడు రేబీస్ వ్యాధి సోకితే మరణమై శరణ్యమా లేక వైద్యం ఉందా అంటే ఏం చెప్తారు? రేబీస్ వ్యాధికి సోకితే మరణమే శరణ్యం. రేబీస్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు, టెస్టులు లేవు. ఇది రేబీస్ వ్యాధి సోకితే 100% డెత్. అయితే సార్, ఇప్పుడు